రమణీయతను ఆస్వాదించగలగాలే కానీ అడుగడుగునా ప్రకృతి అద్భుతాలను ప్రదర్శిస్తుంది. అలాంటి రమణీయతకు దక్కన్ పీఠభూమిలోని రాళ్లు పేరుగాంచాయి. నగరీకరణ పేరిట అవి వినాశనానికి గురికావడంతో కొంతమంది ముందుకొచ్చి వాటి పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అలాంటి ప్రకృతి సేవలో 3 దశాబ్దాలుగా సేవలందిస్తోంది సొసైటీ టు సేవ్ రాక్స్ సంస్థ. ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత. దాన్ని నాశనం చేస్తే ఆ దుష్ఫలితాలు మనం విపత్తుల రూపంలో ఎదుర్కోవటం తప్పదనేది నడుస్తున్న చరిత్రలోనే చూస్తూనే ఉన్నాం. అలాంటి కోవలోనే ప్రకృతి ప్రసాదించిన రాళ్లను అపురూపంగా కాపాడుకోవాలని అవగాహన కల్పిస్తోంది సొసైటీ టు సేవ్ రాక్స్. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ లో శిలలను రక్షించాలనే సందేశంతో స్టాల్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. రాక్ కేవ్ లోపలి భాగం ఎలా ఉంటుందో అచ్చం అలానే కాగితాలతో గుహను తయారు చేసి ఔరా అనిపించారు. వివిధ రకాల రాళ్లను ఓ చోట చేర్చి చిన్నపిల్లల చేత అందంగా రంగులేయిస్తున్నారు. స్టాల్ ను సందర్శించిన ప్రతి ఒక్కరూ తమ సంతకం చేసేలా పెయింట్ సైన్ ను ఏర్పాటు చేశారు. నెలలో 2 సార్లు వాక్ రాక్ చేస్తూ సహజ సిద్ధంగా ఏర్పడిన రాళ్ల గురించి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వాటి ప్రాముఖ్యతను చెబుతున్నారు. 30 ఏళ్లుగా తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాల వల్ల భవిష్యత్తు తరాలకు శిలల ప్రాముఖ్యత తెలుస్తుందంటున్నారు నిర్వాహకులు. Yeah, we try to preserve the rocks and protect them and keep as much as possible. Because the rocks of Hyderabad are so special. They're granite rocks which are piled on top of each other. We still wonder why don't they fall down. We still think somebody has put them there. But these rocks are very old, 2.5 billion years. They have eroded to these formations. These are granite rocks. They have different minerals. Some of the minerals erode faster and some are stronger and hold out. Thin layers peeling off, making the rock round and rounder and rounder. స్టాల్లో ఏర్పాటు చేసిన పెయింటింగ్ సైన్, పెయింటింగ్ టు పెబుల్స్ కార్యక్రమాలు చిన్నారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటివి నిర్వహించడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. It's great. I painted my hands and I painted the rock there. Yeah, I did it with a fat brush. I did that with paints. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ పెయింట్ చేసి అక్కడ పెడితే దే టేక్ ఎన్ ఆర్ట్ పీస్ అదంతా చేస్తారు. సో బాగుంది. కేవ్లోకి వెళ్ళాను. ఇట్స్ టోటలీ మేడప్ ఆఫ్ పేపర్స్. అది బాగుంది. అక్కడికి వెళ్తే లైక్ నార్మల్గా ఎలా ఉంటుందో అక్కడ అలా ఉంది. బట్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పేపర్స్. ఇది వాల్ ఆఫ్ పెయింటింగ్స్. మనకి ఇష్టం వచ్చిన పెయింటింగ్స్ ఇక్కడ వేయచ్చు.